చూపించలేదు కాబట్టి మళ్ళీ మనం అక్కడికి గుడిసెలు వేసుకోవడానికి పోతున్నటువంటి తరుణంలో ఎంఆర్ఓ గారు మన అందరి పైన కంప్లైంట్ ఇచ్చి పోలీసుల ద్వారా మనల్ని అరెస్ట్ చేయించడం జరిగింది. సరే, అది వాళ్ళ విధిలో భాగం అనుకుందాం, కానీ మనం మాత్రం ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ లో గుడిసెలు కానీ లేదంటే వాళ్ళు ఇచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్లు కానీ 1370 మందికి ఇచ్చేదాకా ఆగేది లేదు. ఆర్డీఓ గారు వచ్చి ఏం చెప్పిందంటే మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసిన తర్వాత ఇస్తామంటున్నాం. మేము అనేది ఏంటంటే ఎంక్వైరీ ఏం లేదు. ఆ రోజు కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఆర్ఐ, బిఆర్ఓ అందరూ ఎంక్వైరీ చేసి మనం ప్రపోజ్ చేసినవి కాదు, వాళ్ళే ప్రపోజ్ చేసిన మీరు పెట్టుకున్నటువంటి దరఖాస్తులు ఎంక్వైరీ చేసి ఇచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాల్సిందే అని మనం కోరుతాను. ఇప్పుడు ఎంఆర్ఓ గారు మనమందరం కూడా జాగాని కావాలని కబ్జా చేసినందుకు పోతున్నాం అన్నట్టుగా, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి పోతున్నాం అన్నట్టుగా మన పైన పిటిషన్ ఇచ్చింది. అందుకే మీ అందరి తరఫున మేము కూడా ఒక పిటిషన్ ఇచ్చినాం. ఏంటంటే ఇది మీ అందరికీ సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి జగ కాబట్టి ఆ జగ వాళ్ళకి ఇవ్వకుండా దౌర్జన్యంగా ప్రభుత్వమే ఎంఆర్ఓ ద్వారా ఈ యొక్క భూమిని మళ్ళీ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఆ అధికారి పైన చర్యలు తీసుకోవాలని, మరి అదే విధంగా మీకు